అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజే ముక్కోటి ఏకాదశి. అందరూ ఉపవాసంలోనే ఉంటారు. శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించే పవిత్రమైన రోజు. మనకు చాలా తిథులున్నాయి, కానీ ఏకాదశి తిథికి మాత్రమే ఒక సంప్రదాయము, ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున వ్రతం ఆచరించేవారు అన్నం తినకూడదంటారు. అన్నం శ్రీ మహావిష్ణువు దగ్గర వరం పొందిందని మీకు తెలుసా? విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి పుట్టిన స్త్రీమూర్తి ఏకాదశిని మనలో ఎంతమందికి తెలుసు? అసలు అన్నానికి ఏకాదశికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే జై శ్రీమన్నారాయణ అని చిన్న కమెంట్ చేయండి. ఇక వీడియోలోనికి వెళదాం. ఈరోజు మనం అన్నం ఎందుకు తినకూడదో చెప్పే పురాణ కథ. ఒకసారి శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో సేద తీరుతూ ఉన్నారు. అన్నం వైకుంఠంలోని శ్రీ మహావిష్ణు దగ్గరకు వెళ్ళింది. స్వామి నారాయణ, ఈ ప్రజలు నన్ను రోజు తింటున్నారు, కనీసం ఒక్కరోజైనా తినకుండా ఉండేలా చేయండి స్వామి అని వేడుకుందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఏకాదశి రోజున సమస్త పాపాలు అన్నంనే చుట్టూ ఉంటాయి, ఆ ఒక్కరోజు మాత్రం అన్నం తినొద్దని చెప్పారట. అప్పటినుంచి ఆనవాయితీగా ఏకాదశి రోజున మాత్రం అన్నం తినకుండా మానేసే ఆచారం అప్పటి నుంచి ఇప్పటికీ వస్తూ ఉంది. అది ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాసం చేస్తారు. అన్నంలో పాపపురుషుడు నివసిస్తాడు. అందుకే అన్నం తినటం వల్ల పుణ్యం తగ్గిపోయి వ్రతఫలం దక్కదు. అంతేకాకుండా విష్ణువును ప్రత్యేకంగా ఆరాధించేవారు అన్నం ముట్టకూడదు. ఏకాదశి రోజున మనసు, శరీరం అదుపులో ఉండాలంటే సాత్విక భోజనం చేయాలని శాస్త్రం. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల దైవంపై మనసు వెళ్లే అవకాశం ఉంటుంది. మనం అన్నం ఎందుకు తినకూడదో చెప్పే మరో కథ, మురాసురుడి సంహారం. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధిస్తూ ఉండేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించడానికి వైకుంఠానికి వెళ్లారు. స్వామి రక్షించు అని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. సైన్యమైతే మొత్తం హతమైంది, కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి ఎక్కడో సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణుమూర్తి ఆలోచించారు. ఒక గుహలోనికి వెళ్లారు. విష్ణువు నిద్రిస్తున్నాడని, గుహలో ఉన్నాడని తెలుసుకున్నాడు మురాసురుడు. నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే, వెంటనే మహాలక్ష్మి దుర్గా రూపంలో అక్కడ ప్రత్యక్షమైంది. మురాసురుణ్ణి సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకున్నాడు. ఆమెకు ఏకాదశి అని బిరుదునిచ్చాడు. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన దేవిని చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నమయ్యాడు. ఆ కాంతకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో, దేవా, మీ యొక్క శరీరం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలను చేశారు. నేను జన్మించిన ఈ రోజున నా నామంతో పిలువబడి ఈ రోజున నా వ్రతం చేసుకుని ఉపవాసం, జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోవాలి. వారు వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీ మహావిష్ణువు ఆ వరాన్ని ప్రసాదించడంతో పాటు ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడు. అందుకే ఏకాదశి రోజున బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెప్తుంది. ముర అంటే తామసిక, రాజసిక, అరిషద్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస, జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం పొంది తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మురాసురుడు నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చిన జాగురకతను దెబ్బతీస్తాడని అర్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. మరి ఏకాదశి రోజున ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఏకాదశి రోజున సులభంగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ రోజు సహజసిద్ధంగా లభించే పండ్లు, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, శనగపిండి వంటలు, పప్పుకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ఇవి త్వరగా జీర్ణమయ్యి భక్తి, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లిస్తుంది. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి లభించి ప్రత్యేకంగా జపం చేయటానికి సహకరిస్తుంది. అంతేకాకుండా ఈరోజు శుద్ధి చేసిన ఆహారం తినడం వల్ల ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఆరోగ్యం కూడా కలుగుతుంది. వారం రోజుల పాటు ఆహారం తిన్నవారు, తినకుండా ఉన్నవారు ఒకరోజు ఉపవాసంతో తక్కువగా లేదా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. అయితే ఏకాదశి రోజున ఆహార పదార్థాలను తీసుకోవడమే కాకుండా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉండాలి. ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. విష్ణు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రంతో పూజలు నిర్వహించి విష్ణు సహస్రనామం, గోవిందనామ స్మరణ, భగవద్గీత వంటివి పఠిస్తూ ఉండాలి. ఈ రోజు వ్రతం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసి విష్ణు పూజ చేసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇదండి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాసం ఎందుకు చేయాలో. ఈ వీడియో గాని మీకు నచ్చితే జై శ్రీమన్నారాయణ అని చిన్న కమెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.